హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకు వాట్సాప్కి సంబంధించి. సో వాట్సాప్ అనేది ఏదో ఒక కొత్త ఫీచర్ తీసుకొస్తూనే ఉంటుంది కదా, మళ్ళీ ఇంకొక 2 ఫీచర్స్ని తీసుకొని రాబోతుంది. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఆల్రెడీ బీటా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసింది. సో దీనిలో భాగంగా ఏంటి అంటే ఇప్పుడు మనకు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ గ్రూప్ నేమ్ని ఎవరు పడితే వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎవరి బర్త్డే ఉంటే వాళ్ళ బర్త్డే పేరు పెట్టడం, లేకపోతే వాళ్ళ ఇమేజెస్ పెట్టడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు కదా. అలా ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో అతను ఎవరికైతే పర్మిషన్స్ ఇస్తాడో అతను మాత్రమే చేసి వచ్చే విధంగా ఈ ఆప్షన్ ఉండబోతుంది. తర్వాత వచ్చేసి అందరికీ కావాలంటే అందరికి పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు, లేదా పర్టికులర్ ఎవరికైనా పర్మిషన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వచ్చు అన్నట్టు. ఏంటి ఆ టైటిల్ కానీ లేకపోతే ఆ ఇమేజెస్ని కానీ చేంజ్ చేయడానికి. అంతేకాకుండా వాట్సాప్లో ఎవరు పడితే ఏ మీడియా ఫైల్స్ పడితే ఆ మీడియాస్ అంటే ఇమేజెస్ కానివ్వండి, వీడియో ఫైల్స్ అయినా కానివ్వండి, ఆడియో ఫైల్స్ అయినా కానివ్వండి, డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి, ఏది పడితే అది పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. అలా ఎవరు పడితే వాళ్ళు పోస్ట్ చేయకుండా కూడా రిస్ట్రిక్ట్ చేయడానికి కొత్త ఫీచర్ అనేది రాబోతుంది. సో ఇలా ఏమవుద్ది అంటే వాట్సాప్ గ్రూప్లలో చెత్త అనేది తగ్గుద్ది. ఎందుకంటే మీరు ఈ మధ్య ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి ఉంటే మీకు అర్థమైపోయే ఉంటుంది, దానిలో అడ్డమైన చెత్త మొత్తం తీసుకొచ్చి పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి ఆప్షన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అందుకోసం నేను కూడా ఏంటంటే వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేయను. చాలామంది మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా, అన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నన్ను యాడ్ చేయమని. ఎందుకు యాడ్ చేయను అంటే దానికి ఇంకా కరెక్ట్ మనకు అడ్మిన్కి కరెక్ట్ పర్మిషన్స్ అనేవి రాలేదు. ఏది పడితే అది చెత్త పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు. ఒకవేళ ఇటువంటి పర్మిషన్స్ అనేవి అంటే ఇటువంటి రిస్ట్రిక్ట్ చేయడానికి ఆప్షన్స్ అనేవి వస్తే నేను కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను, మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాను. కాకపోతే దానిలో 256 మెంబర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి అది కూడా ఒక డ్రాబ్యాక్ కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వోడాఫోన్కి సంబంధించి. వోడాఫోన్ అనేది 2 కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. 511 ఒకటి, 569 ఒకటి. 511 రీఛార్జ్ చేసుకున్నట్టయితే 84 డేస్ వరకు డైలీ 2 GB డేటా ఇస్తారట. 569 అయితే డైలీ 3 GB డేటా 84 డేస్ వరకు, అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 100 SMS ఇవన్నీ కూడా ఉంటాయి. సో కొన్ని సర్కిల్స్కి మాత్రమే అని చెప్పింది. సో మరి మీకు ఆఫర్ ఉందా లేదా ఒకసారి ట్రై చేయండి, అంటే కస్టమర్ కేర్ కాల్ చేస్తే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus 6కి సంబంధించి మే 17th రోజు ఇండియాలో లాంచింగ్ ఈవెంట్ ఉంది కదా. 21st నుంచి దీన్ని పర్చేస్ చేయవచ్చట. దానికి సంబంధించి ప్రైస్ అనేది లీక్ చేసేసింది. సో మనకు 64 GB 128 GB 2 వేరియంట్స్ ఉన్నాయి కదా. 64 GB చూసుకున్నట్టయితే 36,999 ఉంది. 128 GB చూసుకున్నట్టయితే 39,999 ఉంది, అంటే 40,000 ఉంది. సో ఇది మీకు 21 అంటే మే 21 నుంచి ఎవరైనా ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికే బుక్ చేసుకుంటే ఆ రోజు సేల్లో పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రాయ్కి సంబంధించి. సో ఇన్ని రోజులు మనం ఫ్లైట్లలో మొబైల్ వాడడం కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ వాడడం లాంటివి కానివ్వండి లేకుండే కదా. అంటే మనకు మీరు చూసే ఉంటారు, చాలా మూవీస్లలో కూడా చూసే ఉంటారు. సో నేనైతే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, కానీ దాంట్లో ఏంటంటే ఫ్లైట్లోకి ఎక్కిన వెంటనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయమంటూ ఉంటారు, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకోమని ఉంటారు కదా. సో ఇప్పటి నుంచి ఏంటంటే ట్రాయ్ అనేది మొబైల్ని ఫ్లైట్లో వాడుకునే విధంగా, తర్వాత వచ్చేసి కాల్స్ అయినా కానివ్వండి, SMS అయినా కానివ్వండి, డేటా అయినా కానివ్వండి యూజ్ చేసుకునే విధంగా ఫీచర్ తీసుకొని రాబోతుంది. సో ఈ 2-3 నెలలలో మనం మొబైల్ని ఫ్లైట్లో కూడా వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు. కూల్ప్యాడ్ 6 అనేది ఒక కొత్త మొబైల్ని లాంచ్ చేసింది. 5.5 ఇంచెస్కి సంబంధించిన స్క్రీన్ ఇది. 8,999 ఉంది. 4 GBకి సంబంధించిన ర్యామ్ ఉంది. 8+5 బ్యాక్ ఉంది. 13 మెగాపిక్సెల్కి సంబంధించిన కెమెరా ఫ్రంట్ ఉంది. 4070 mAhకి సంబంధించిన బ్యాటరీ తోటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తోటి ఆండ్రాయిడ్ నూవర్ తోటి మొబైల్ అనేది లాంచ్ చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్కి సంబంధించి iPhone SE 2 ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆటో క్యాడ్కి సంబంధించిన ఒక రెండర్ అనేది చూపిస్తున్నారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మెటల్ బాడీ తోటి ఉంది. ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే ఉంది. దీనిలో 3.5 mm జాక్ ఉంది దీనిలో. సో ఫేస్ ఐడి తోటి మొబైల్ అనేది వస్తాయని చెప్తున్నారు. సో దీని లుక్ చూసుకున్నట్టయితే మీకు ఇంతకుముందు SE ఏదైతే ఉందో దానిలాగానే ఉంది. దీనికి నాచ్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో SEకి నాచ్ అయితే లేదు, ఫేస్ ఐడి కూడా లేదు. కాకపోతే దీనికి ఫేస్ ఐడి ఉంటుంది, ప్లస్ నాచ్ కూడా ఉంటుంది, ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే ఆ రెండర్ చూసుకున్నప్పుడు అయితే మాత్రం నాకు మొత్తం SE ఎలాగైతే ఉందో అదే ఉంది. స్క్రీన్లో మాత్రం ఏం పెద్దగా అనిపించలేదు. సో ఇంతకుముందు మనకు SE వాడిన వాళ్ళకైతే ఆ రెండర్ చూసినప్పుడు సేమ్ అటువంటి ఫీల్ మాత్రం కల్పిస్తుంది. సో త్వరలో ఈ మొబైల్ అనేది ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. సో అంటే దీన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ప్రైస్ కూడా మన బడ్జెట్లో ఉండొచ్చు అని తెలుస్తుంది. ఒప్పోకి సంబంధించిన మేడ్ ఇన్ ఇండియా ఫోన్ Realme 1 మొబైల్ ఏదైతే ఉందో అది మనకు మే 15th రోజు లాంచ్ అవుద్దట. దీని ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే 10,000 నుంచి 20,000 మధ్యలో ఉండొచ్చు అని చెప్తున్నారు. Honor 10కి సంబంధించిన ప్రైస్ అనేది
లీక్ చేశారు. అరౌండ్ 35,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు ఇండియన్ ప్రైస్ ప్రకారం. కన్ఫర్మ్ ఏం కాదు, అరౌండ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. 5.84 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ ఈ మొబైల్ అనేది. కెరీన్ 970 ప్రాసెసర్ తోటి 6GB ర్యామ్ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. 16+24 బ్యాక్ ఉంటుంది, 24 ఫ్రంట్ ఉంటుంది. తర్వాత ఆండ్రాయిడ్ ఓరియో తోటి ఫుల్ HD+ డిస్ప్లే తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. వాట్సాప్ CEO జాన్ కామ్ ఎవరైతే ఉన్నారో అతను ఫేస్బుక్ నుంచి వెళ్ళిపోబోతున్నాడు. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు 2014లో $19 బిలియన్ పెట్టి వాట్సాప్ని ఫేస్బుక్ అనేది కొనుక్కుందని. సో మరి ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలా డేటా అనేది లీక్ అయింది ఫేస్బుక్కి సంబంధించి. సో మరి ఏ కారణాల వల్ల ఇతను వెళ్ళిపోతున్నాడో తెలియదు, కాకపోతే ఫేస్బుక్ నుంచి ఇతనైతే రిజైన్ చేసేస్తున్నాడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్విట్టర్కి సంబంధించి ఇన్ని రోజులు మనకు ఫేస్బుక్కి సంబంధించిన డేటా అనేది లీక్ అయిందని ఆ న్యూసెస్ వచ్చాయి కదా. న్యూసెస్ రావడం కాదు, జూకర్బర్గే వచ్చేసి మాకు సంబంధించిన డేటా అనేది నిజంగానే లీక్ అయింది, కేంబ్రిడ్జ్ అనాలిటికా దాన్ని తీసేసుకొని ట్రంప్ విజయానికి కారణమైంది, చాలా ఎన్నికలలో వీటికి సంబంధించిన డేటాని యూజ్ చేశారు అది అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ట్విట్టర్కి సంబంధించిన డేటా కూడా లీక్ అయిందట. సో దీన్ని కూడా అలాగే ఎన్నికలకు సంబంధించిన దానికోసం యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో మరి ఇంకా విచారణ జరిగితే దీనికి సంబంధించి మొత్తం నిజాలు అనేది బయటకు వస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి BSNLకి సంబంధించి. సో BSNL త్వరలోనే మనకి ఇండియాలో అన్ని సర్కిల్స్లలో 4G సేవలను ప్రారంభించబోతుంది. సో ఎవరైతే ఇన్ని రోజులు BSNLలో 4G లేదు అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్కి సంబంధించి మ్యాక్బుక్ ఎయిర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో ఇది 13 ఇంచెస్కి సంబంధించిన బడ్జెట్ ల్యాప్టాప్ని తీసుకొస్తారు అని చెప్పారు కదా. సో దీన్ని మనకు ఈ సెకండ్ హాఫ్లో తీసుకొస్తారని చెప్తున్నారు, 2018 సెకండ్ హాఫ్లో. సో ఆల్రెడీ ఐపాడ్ వీటి మీద పని చేస్తున్నారు కాబట్టి దీన్ని కొంచెం డిలే చేస్తున్నారు అని చెప్తున్నారు. సో త్వరలో అయితే మనకి ఏంటంటే 13 ఇంచెస్కి సంబంధించిన మ్యాక్బుక్ ఎయిర్ ఏదైతే ఉందో మనకు బడ్జెట్లో దొరకబోతుంది. సో ఫ్రెండ్స్ మరి ఇవి వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.